పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో పీసీసీ చీఫ్ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడనే చర్చ మొదలైంది. పీసీసీ ఏఐసీసీ లీడర్లు ఢిల్లీలో 5 రోజుల పాటు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. ఆషాఢ మాసం దగ్గర పడుతుండడంతో ఆలోపే అన్నీ కంప్లీట్ చేయాలని పార్టీ లీడర్లు ఏఐసీసీకి తెలియజేశారు. ఆలస్యమైతే శ్రావణ మాసం వరకు ఆగాల్సిందేనని విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇప్పటికీ అధిష్టానానికి 8 మంది పేర్లు అందాయి. అందులో 4 ఫైనల్ చేయడమే మిగిలింది. మరి ఎవరా 4? బెర్త్ ఎవరికి కన్ఫర్మ్ కానుంది? ఒకటి 2 రోజుల్లో ఏఐసీసీ నుంచి ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే ఆషాఢం వచ్చే లోపే క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తవుతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. వచ్చే నెల 6న ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. జూలై 5న అమావాస్య కావడంతో విస్తరణ అంతకు ముందే పూర్తి కావాలన్నది రాష్ట్ర నేతల వాదన. ఇందుకు మరో 5 రోజులే మిగిలి ఉండడంతో ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం రాష్ట్ర నేతలు ఎదురు చూస్తున్నారు. పర్మిషన్ రాగానే గవర్నర్ రాధాకృష్ణను సీఎం రేవంత్ కలిసి డేట్లను ఫిక్స్ చేస్తారు. దానికి అనుగుణంగా రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనేది పీసీసీ, ఏఐసీసీల మధ్య ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు ఆ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికన 4 పేర్లు ఖరారైనట్టు సమాచారం. కానీ మరోసారి ఆలోచించి ఏఐసీసీ అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి. మరోవైపు చేరికలపైన ఆషాఢం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పార్టీలో చేరే వారికి ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ లభించకుంటే వారు సైతం నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. క్యాబినెట్లోకి 6 తీసుకునేందుకు అవకాశం ఉన్నా ప్రస్తుతానికి 4 మాత్రం చోటు కల్పించి 2 రిజర్వ్లో ఉండవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. అటు ఏఐసీసీ నుంచి ఇటు పీసీసీ నుంచి స్పష్టమైన సమాచారం బయటకు రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. క్యాబినెట్ విస్తరణకు తొందరేముంది? ఏ మంత్రిత్వ శాఖ ఖాళీగా లేదు కదా, దీనిపైన మేం చర్చించనే లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలోనే మీడియాతో కామెంట్ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం క్యాబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక అంశాన్ని ఏఐసీసీ పెద్దలతో చర్చించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ జిల్లాలకు చెందిన వారికి ఛాన్స్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. క్యాబినెట్లో చోటు దక్కించుకునే నేతలు వీరేనంటూ పలువురు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, వాకిటి శ్రీహరి ముదిరాజ్, వెడ్మ బొజ్జు, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ తదితరుల పేర్లు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని లోక్సభ ఎన్నికల సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తామని పార్టీలోకి చేర్చుకునే సమయంలోనే హామీ ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల అభిప్రాయాలను తీసుకున్న ఏఐసీసీ ఇక ప్రకటన చేయడమే తరువాయి. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 7కు పూర్తి కానున్నది. కొత్త చీఫ్ను నియమించడం పైన ఢిల్లీ స్థాయిలో చర్చలు కంప్లీట్ అయ్యాయి. దానికి సైతం ఆషాఢం ఎఫెక్ట్ ఉండడంతో క్యాబినెట్ విస్తరణతో పాటే చీఫ్ విషయంలోనూ ఏఐసీసీ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్ట్ కోసం మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు సురేష్ షెట్కర్, బలరాం నాయక్, టీ కాంగ్రెస్ ముఖ్య నేత అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ పోస్టుతో చీఫ్ పదవికి లింకు ఉన్నందున దీనిపైన ఆలస్యం లేకుండా వెంటనే ప్రకటన చేయాలన్నది ఏఐసీసీ ఉద్దేశం. సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినందున పీసీసీ చీఫ్ పోస్ట్ను బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఒకరికి ఇవ్వాలనే ప్రతిపాదనలు ఏఐసీసీకి వెళ్ళాయి. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది సస్పెన్స్. క్యాబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ అంశాలకు ఆషాఢం సెంటిమెంట్ ఉన్నందున 4-5 రోజుల్లోనే ఏఐసీసీ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నది. అవసరమైతే 1-2 మంత్రులను హస్తినకు పిలిపించుకొని వారితో చర్చించవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. మంత్రి పదవి ఆశించిన అవకాశం రాని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి రాజ్యాంగ పదవులు కట్టబెట్టి ప్రోటోకాల్తో సంతృప్తి పరచాలనే అభిప్రాయం రాష్ట్ర నేతల్లో వ్యక్తమవుతున్నది.
ఆషాఢానికి ముందే మంత్రులు చీఫ్ పదవుల ప్రకటన ఉంటుందా లేక శ్రావణం వరకు పెండింగ్ పడుతుందా అనేది మరో 4-5 రోజుల్లో తేలిపోనుందని రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.